హే గాయ్స్ ఇంకేముంది మాట్లాడడానికి ఆల్మోస్ట్ పోస్టర్స్ అయితే తగలబెట్టేసిండు మొత్తం. ఇప్పుడు ఎవడైనా టీజర్ రిలీజ్ చేయాలా, ట్రైలర్ రిలీజ్ చేయాలా, ఏదైనా సినిమా దగ్గర నుండి ఒక సాంగ్ రిలీజ్ చేయాలా, దాన్ని తగలబెట్టడం నేను చూసిండే. కానీ పోస్టర్కి ఈ రేంజ్లో తగలబెట్టడం, పోస్టర్కి ఈ రేంజ్లో విజృంభణ సృష్టించడం అనేటటువంటిది నేను పుట్టగా అయితే చూడలేదు. అంటే చాలా సినిమాలు పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి, వేరే సినిమాల కంపారిజన్ కూడా అవసరం లేదు. ప్రభాస్ అన్నకు సంబంధించినటువంటి చాలా పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి, కానీ ఇంత రూత్లెస్గా ఇంత క్రూయల్గా ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు. దీన్నమ్మ సందీప్ రెడ్డి వంగే మెంటలోడ్రా అనుకుంటే ఆయన కన్నా డబుల్ మెంటోల్లాగా ఉండు హనురాఘపడి, అదే ఒప్పుకోవాలన్నమాట. అంటే మొత్తం చేంజ్ అవ్వాలి, అపరిచితుల్లాగా మారిపోయిండు. అప్పుడు దాకా రేమోలాగా దేనికోసం పూలు తెస్తాను, గీలు తెస్తా, గీలు తెస్తా అనేటటువంటి వాడు సడన్గా మొత్తం జుట్టు కిందకేసి రేణి తల్లి అనేటటువంటి రేంజ్లో మారిపోయాడు. అపరిచితుడు అమ్మ మొగుల్లా మారిపోయిండు. సీరియస్లీ ఇది ఒప్పుకోవాలన్నమాట. ఎందుకంటే అను ఈవేళనే నీ చందమామని అని చెప్పి మన సీతారామంలో ఎంత ఎమోషనల్, ఎంత సాంగ్, ఎంత మెలోడీ, ఎంత అంటే ఎంత వైలెన్స్ ఉంటుందా? కనీసం హీరో ఎవడైనా ఆ సినిమాలో కొడతాడా? కొట్టడు. సినిమా మొత్తం కూడా ఫైట్లు ఉండవు, జస్ట్ ఎమోషన్స్తో, మ్యూజిక్తో, ఆ కథతో మనల్ని అయితే కట్టిపడేసిండు స్క్రీన్ పేతో. అట్టాంటోడు సడన్గా జుట్టు కిందకి కలిసి రేణి తల్లి వేసేస్తా అని అంటమైంది భయ్యా, నాకు అర్థం కావట్లా. సందీప్ రెడ్డి వంగ కన్నా డబుల్ మెంటలోడు మన హను అనేటటువంటిది క్లియర్లీ నిరూపించేసింది అనమాట. ఒకసారి చూడండి. ఇది చూసుకున్నట్లయితే మన ప్రశాంత్ నీల్ గారి వైఫ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అనమాట, కెనాట్ వెయిట్ అని చెప్పి ఈ విధంగా పోస్ట్ చేయడం జరిగింది. ఆవిడ ఎంత ఎగ్జైట్ అవుతుందో చూడండి. నిజంగా నాకు తెలిసి ఆవిడ ఐడియా ఉంటుంది, ప్రభాస్ని ఈ విధంగా రూత్లెస్గా చూపించాలి, క్రూయల్గా చూపించాలి, కాటెరమ్మ ఫైట్లో చూపించాలి, క్లైమాక్స్లో బనీన్తో చూపించాలి, బ్లడ్ బాత్తో చూపించాలని చెప్పి నీల్ మామకి తనే ఐడియా ఇచ్చి ఉంటుంది. అందుకే సలాలు అంత రూత్లెస్గా చూపించిండు. సో అప్పుడెప్పుడు ఆ రూత్లెస్గా కానొచ్చినటువంటి మణి ప్రభాస్ మళ్ళీ మనకు రూత్లెస్గా కనపడబోతుండు అనేటటువంటిది మనకి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో ఆయన వైఫ్కి కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉంది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఉండదు. రిలీజ్ అయ్యాక మట్టికి 1000 కోట్ల బొమ్మ అనేటటువంటిది, 1000 కోట్లు కూడా చాలా అంటే చాలా చిన్న పదం, అంటే డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూసారు ఎంత మట్టికి ఏ హీరోనైనా, నాట్ ఓన్లీ ప్రభాస్ అనమాట. ఒక హీరో అంతమందిని చంపేసి ప్రశాంతంగా కూర్చొని AK-47 అది కూడా పంచ మీద, మళ్ళీ మెల్లో జంజం ఉంది. చూసుకున్నట్లయితే పూజారి అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. కానీ అమ్మ తోడు ఆయన ఒంటి నిండా రక్తం ఉన్నా కానీ ఒక్క రక్తం బుట్టు కూడా అది కాదు. ఇది రైటింగ్ అంటే. ఇలాంటి రైటింగ్ మీరు చూసారా? నేను మాటల్లో విన్నా, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం కథ మీద చూడబోతున్నా అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. తన రక్తపు చుక్క కూడా నేల తడవకుండా ఓన్లీ శత్రువుల రక్తాన్ని వానలాగా కురిపిస్తుంటాం. ఇంకా ఈ షాట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ వాన పడుతుంది అనమాట మన పోస్టర్లో. వాన పడేటటువంటి పోస్టర్, కాకపోతే అది నీళ్ళ వర్షం పడుతుందా, రక్తపు వర్షం పడుతుందా అనేటటువంటిది అర్థం కావట్లా. కానీ మన ప్రభాస్ అన్న చాలా అంటే చాలా డల్గా ఉండు. ఇవి మనం చూసుకున్నట్లయితే అసలు దానికి గల రీజన్స్ ఏంది? ఈ విధంగా పోస్టర్స్లో కొన్ని పదాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, 7469686696, మళ్ళా 968866, 6144614316, 32131314 అని చెప్పి చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ పైన చూసుకున్నట్లయితే సవ్యసాచి అనేటటువంటిది ఉంది. స్టాంప్లో చూసుకున్నట్లయితే మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అనేటటువంటిది ఉంది. ఫౌజీలో మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే మొత్తం వేరే వేరే లాంగ్వేజ్ ఉంది, పదాలు ఉన్నాయి. అండ్ అదే కాక 154605 ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి అనమాట. అండ్ అది కూడా రెడ్ కలర్గా లేదు, కుంకుమ కలర్లో ఉంది. దీని కలర్ రీజన్ ఏంది? ప్రభాస్ అని ఇంత డల్గా ఎందుకు కూర్చుండు, అసలు పంచినండా రక్తం ఏంది, పక్కనేదో తగలబెడుతుంది, దానికి కలర్ రీజన్ ఏంది అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే మొత్తం చూడండి, అద్దిరిపోయి మదర్వేసి ఎక్కాల వీడియో. ఆ రేంజ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది, డౌటే లేదనమాట. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. మనం ముందు ఎక్కడ నుండి డీకోడ్ చేద్దామంటే కొన్ని ట్రోల్స్ అయితే వచ్చినాయి, నేను చూసిన సోషల్ మీడియాలో. ఇది AI అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఒకసారి ప్రభాస్ కాల్ అబ్జర్వ్ చేయండి, ఫింగర్ చూడండి, 1 2 3 4 5 ఫింగర్స్ కానొస్తున్నాయి కదా. చివరి ఎడ్జ్లో ఇంకో ఫింగర్ అయితే కానొస్తుంది అనమాట. ఆ ఫింగర్ని చూసి 6 ఫింగర్స్ ఉన్నాయి, 6 ఫింగర్స్ ప్రభాస్కులో కదా. సో ఖచ్చితంగా ఇది AI అనేటటువంటి మాటలు గట్టిగా వినపడుతున్నాయి అనమాట. ఇంకో లిగ్గు చూసుకున్నట్లయితే అసలు ఫింగర్లే కానట్లేదు, ఇది AI ఉంగాస్ అని చెప్పి ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. భయ్యా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఇది AI వాడినటువంటి అసలు కానే కాదనమాట, సొంతంగా క్రియేట్ చేసింది. AI ఎలాంటి పోస్టర్ని అసలు క్రియేట్ చేయదు. ఇప్పుడు AI ఏమైనా పెద్ద మాస్టర్ సైన్స్ కాదు కదా, అదేం పెద్ద అంతరిక్షంలో ప్రయాణించేది కదా, మీ దగ్గర కూడా ఉంది కదా. మీరు ఏం చేస్తారంటే సేమ్ ఫాంట్ ఇచ్చి చూడండి, ఈ విధంగా మీ ఫోటో ఇవ్వండి. మీ ఫోటో ఇచ్చి మొత్తం నేను ఒక ఎడారిలో షర్టు లేకుండా మొత్తం బ్లడ్ వేసుకొని చుట్టూ శవాల మధ్య గన్ను మధ్య పట్టుకొని కూర్చోవాలి అనేటటువంటిది ఒకసారి అడిగి చూడండి. ChatGPTని అడుగుతారో, జెమినైని అడుగుతారో, మరి పర్ప్లెక్సిటీ మీ ఇష్టం వచ్చిందని అడగండి, ఇలా క్రియేట్ చేసేస్తుందా? మీ బాడీని, మీ పంచని అస్సలు ఇవ్వదు. AI క్రియేట్ చేసింది మనకి ఈజీగా అర్థమైపోద్ది, అసలు పెద్ద అవసరం లేదు.
ఏఐ క్రియేట్ చేసి రీసెంట్గా నేను చాలా చూసినా అనమాట. ఉదాహరణకి రామాయణ అని చెప్పి రిలీజ్ చేశారు. మన మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే రాముల్లా కనపడుతుండో, ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే రావణాసుల్లా కనపడుతుండో, ఆ చెయ్యి ఏం చేసిందంటే ఆ నూనెలో ముంచి ఆ తర్వాత మంటేసి తన చెయ్యి కాల్చుకొని శివుల వారికి హారతి ఇచ్చేటటువంటి షాట్. అది చాలా అంటే చాలా బాగుంది. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అంటే చాలా బాగా పలుకుతుంది. అది క్లియర్గా అర్థమవుతుంది ఏఐ అని. సో ఇక్కడ మీకు ఏఐ అని చెప్పి అర్థం కావాల్సింది ఏముంది, ఆ గన్ను పట్టుకునేటటువంటి విధానం చూడండి, గన్ పట్టుకున్నటువంటి కాడ డీటెయిల్ చూడండి. ఇది చెయ్యి విధంగా పెట్టినప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ మనం ఈ ఏఐ ఏం చేస్తుంది తెలుసా, ఇలా ఉంచుద్ది. కానీ మనం రియల్గా పెట్టినప్పుడు ఇలా అవుతుంది. ఇలా పెట్టినప్పుడు ఎక్కడ కొద్దిగా పైకి వస్తుంది అనమాట చెయ్యి, అక్కడ క్లియర్గా కనవుతుంది. ఈ షార్ట్లు మీరు అబ్జర్వ్ చేయండి. ఏఐ అయితే అంత డీటెయిలింగ్ ఉండదన్నమాట. అండ్ చేతులు కూడా చూడండి ఎంత డీటెయిల్గా ఉన్నాయో. ఇలా మనం ఇలా పెట్టినప్పుడు ఇప్పుడు మన ట్రైసెప్ కానీ రావాలంటే ఇలా పెట్టాలి, బైసెప్ కావాలంటే ఎలా పెట్టాలి. ఇక్కడ ప్రభాస్ అని ఏం చేసిండు, చేయి తిప్పి పెట్టిండు, దానివల్ల ట్రైసెప్ అనేటటువంటిది కానొస్తుంది. సో ఇక్కడ హ్యాండ్ అయితే వదిలేసిండు, దానివల్ల ఆ నరాలు అనేటటువంటి తేలే. అంతెందుకు ఒక బ్లడ్ చుక్క చూడండి ఎలా పడుతుందో. వేళ్ళ మీద నుండి కింద పడేటటువంటి బ్లడ్ చుక్కని మీరు చూడొచ్చు, ఒంటి మీద నుండి కింద పడేటటువంటి బ్లడ్ చుక్కల్ని మీరు చూడొచ్చు, కాళ్ళ ఫింగర్ కాడ ఉన్నటువంటి బ్లడ్ చుక్కలను కూడా మీరు చూడొచ్చు. ఇంకా డీటెయిల్లోకి వెళ్తే వర్షపు నీళ్లు కూడా ఉన్నాయి. రెయిన్ పడుతుంది కదా, రెయిన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూపించారు. ఆ బండ మీద పడి కింద నీళ్లు పడుతున్నాయి, దాన్ని కూడా డీటెయిల్గా చూపించారు. ఇన్ని డీటెయిల్ మెంగో ఏఐతో ఏఐ క్రియేట్ చేయాలంటే ఒకటి క్రియేట్ చేసేస్తుంది అంతే. అంతేగాని పక్కన పడేటటువంటి వాన రావాలి, ఆ వాన బండ మీద పడేది కావాలి, ఆ బండ మీద పడుతున్నటువంటి నీళ్లు కావాలి, పక్కన మనిషి కావాలి, ఆ మనిషికి రక్తం ఉండాలి, ఆ రక్తం కారుతున్నటువంటి దార కావాలి, నరాలు కావాలి, మనం చేయి పెట్టగానే ఇక్కడ గుంట కావాలి. అది అసలు ఇయ్యదు. ఏఐ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇది 100కి 100% ఏఐ కాదు, ఒరిజినల్ పోస్టరే. ప్రభాస్ అన్న బాడీకి మనకేం కొత్త కాదు. ఇప్పుడు రీసెంట్గా ఈ సినిమా కోసం బక్కగా అయిండు అనేటటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. సో చాలామంది ఏఐ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. 6 ఫింగర్స్ అంటే అదేంటంటే కొద్దిగా ఎడిటింగ్ మిస్టేక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. మామూలుగా తన లెగ్ అనేటటువంటిది చాలా అంటే చాలా పెద్దది. అక్కడ బురదలో నించుండు కదా, పైన బండరాయింది, కిందంతా కూడా బురద ఉంది. బురద ఉన్నప్పుడు సైడ్కి కొద్దిగా బురద మట్టి అయితే అంటింది. ఆ మట్టే మీకు 6 ఫింగర్స్ లాగా కామొస్తుంది, కానీ నిజానికి అక్కడ 5 ఫింగర్స్ ఉన్నాయి అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. మన ప్రభాస్ అన్న చేతి వేలే కాదు, కాళ్ళ వేలు కూడా చాలా పొడుగ్గా ఉంటాయి అనమాట. అందుకే మీకు అలా ఫీలింగ్ వస్తుంది. సినిమా ఒక షార్ట్ చూసిన తర్వాత మీకైతే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది ఏఐ కానే కాదు. ఆ గన్ డీటెయిల్ని చూడొచ్చు, ఉన్నటువంటి శవాల డీటెయిల్ చూడొచ్చు. వాడు ఒక్కొక్కడు కళ్ళు మూసుకొని ఉన్నారు, ఇంకొకడు పడి ఉన్నాడు. ఏఐ అంత క్లియర్గా ఎత్తదా భయ్యా? ఏదో మీరు కూడా మన వల్ల మాట్లాడొద్దు. లైక్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వారణాసి వచ్చినప్పుడు ఇది ఏఐ 100% ఏఐ ద్వారా క్రియేట్ చేసినటువంటి వీడియో నేను చెప్పి అనుకున్నారు, కానీ నేను డీటెయిల్గా చెప్పిన అనమాట. అది ఏఐ అంద్ర ఉంగాస్. అక్కడ ఎద్దు ఉరుకుతుంటే ఆ ఎద్దు తోకకున్నటువంటి ఎంటకలు కూడా నిలబడుతున్నాయి. ఇది అసలు ఆ డీటెయిల్ ఎవడని ఇవ్వగలుగుతారా? ఇవ్వలేడు. ఏఐతో క్రియేట్ చేసింది ఏంటంటే బాలీవుడ్లో రామాయణ అని చెప్పి తెస్తున్నారు కదా, అది 100% ఏఐ అంత డీటెయిల్ ఇవ్వదు. ఇంకా డీటెయిల్లోకి వెళ్తే ఎద్దు నోటుకున్నటువంటి సలైవాన్ని కూడా చూపించిండు మన జక్కన్న. అదేవిధంగా ఇందులో కూడా కొప్పలాది డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఏఐ కానే కాదనమాట. సో ఇక్కడ ఈ సంస్కృతం వర్డ్స్ని మనం జాగ్రత్తగా డీకోడ్ చేసినట్టయితే ఫస్ట్ పైన ఉన్నది చూద్దాం. మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932. అంటే 1932లో ఒక వ్యక్తి మోస్ట్ వాంటెడ్. ఎవరికి మోస్ట్ వాంటెడ్? ఇండియన్స్ కాదు, బ్రిటిషర్స్కి. ఒకడు వస్తాడు, ఏ శాతంలో వెళ్ళిపోతాడు. మన సుభాష్ చంద్రబోస్ గారి నీతి అదే కదా. ఆయన ఏం చేస్తారంటే బ్రిటిషర్స్ మీద దాడి చేయండి అని చెప్తారు అనమాట. అంటే వద్దు, వాళ్ళతో చర్చలు చేయాలి, వాళ్ళ దగ్గర శాంతి అనాలి, అవన్నీ మాకు వద్దు. వాళ్ళు మనల్ని ఒక్కడిని చంపారంటే వాళ్ళని మనం 10 మందిని చంపాలి అనేటటువంటి థియరీ. వాళ్ళకి అప్పుడు ఉచ్చబడాలి. దానికోసం ఆయన చాలా చేసింది అనమాట. మన సుభాష్ చంద్రబోస్ గారి కోసం ఎలాగైతే బ్రిటిషర్స్ ఎతికారో అదేవిధంగా ఈ ఫౌజీ కోసం 1932 నుండి వెతుకుతూ ఉంటారు. సడన్గా మనోడు ఒక చోట కానొస్తాడు. చూసుకున్నట్లయితే తన దగ్గర సరైనటువంటి ఆయుధం లేదు, మొత్తగా పంచగట్టుకుండు, జంజం వేసుకుండు. పూజారులు అంటే పాపం చాలా అంటే చాలా శుతిమెత్తంగా ఉంటారు. ఇంకా అలాంటి వేసేయండి అని చెబితే, కానీ తనలో ఉన్నటువంటి ఫౌజీ ఇంకా బతికే ఉన్నట్రా, ఆడు మీ తిత్తిదెత్తాడు అనేటటువంటి డీటెయిలింగ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అదే సిన్స్ 1932 నుండి తను వెతుకుతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ నెంబర్స్ అన్నీ ఏంది పైన చూడండి, అసలు చాలా అంటే చాలా పెద్ద నెంబర్ ఉంది. దీన్ని మనం డీకోడ్ కూడా చేయలేం అనమాట. 4186553234 8965 7469 688896. ఏంది ఇది? అకౌంట్ నెంబర్ అని అనుకోవచ్చు, కాదనమాట. అదొక కోడ్. అంటే మనం డీటెయిలింగ్ ఇచ్చుకుంటాం అనమాట. ఒకళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే మనం మాట్లాడుకుంటాం. కానీ అప్పుడు చూసుకున్నట్లయితే బ్రిటిషర్స్కి ఎగెయినెస్ట్గా పోరాడేటటువంటి మన స్వాతంత్ర సమరయోధులకి కొన్ని కోడ్స్ ఉన్నాయి. ఈ కోడ్స్ను బట్టే ఆ యుద్ధ వెపన్స్ని చేయడమైనా, ఫుడ్ దొరకడమైనా, డబ్బులైనా ఎలాంటివి దొరుకుతాయి అనేటటువంటిది మెయిన్ అనమాట. సో ఈ సినిమా మొత్తం కూడా కోడ్ లాంగ్వేజ్ ద్వారా నడవబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అంటే
మనకు అర్థం కానటువంటి ఒక కొత్త భాషని మనకి పరిచయం చేసేటటువంటి ప్రయత్నం హను చేస్తుండే. సంస్కృతం కూడా ఉంది అక్కడక్కడ. మరి సంస్కృతాన్ని ఎందుకు యాడ్ చేశారు బ్రో అంటే, సంస్కృతం బ్రిటిషర్స్కి రాదు, వాళ్ళకి ఈ కోడ్ లాంగ్వేజ్ అర్థమైంది కొద్దిగా డీకోడ్ చేస్తే. నెంబర్స్ అని ఎవరికైనా నెంబర్సే కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓకే ఈ నెంబర్లు ఇయ్య అని. కానీ వాళ్ళు సంస్కృతాన్ని అర్థం చేసుకోరు. అందుకే సంస్కృతంలో కూడా వాళ్ళు మెసేజ్లు పంపించుకోవడం, మెసేజ్లు అంటే మొబైల్లో కాదు, లెటర్స్ ద్వారా పంపించుకోవడం, కోడ్ లాంగ్వేజ్ ద్వారా బండల మీద రాయడం లాంటిది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఈ సినిమాలో అయితే ఈ కోడ్ లాంగ్వేజ్కి మంచి ఆదరణ ఉంటుంది, సంస్కృతానికి కూడా మంచి ఆదరణ ఉంటుంది అని చెప్పి ఇంకా అర్థమవుతుంది. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా కనుక్కుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా ఎతికిన వెనుకున్నటువంటి ఆ బాంబ్ బ్లాస్ట్ ఏంటంటే మన ఫౌజీ కోసం వాళ్ళు వేసినటువంటి అణుబాంబులు, అంటే పెద్ద పెద్ద బాంబులు, కానీ తన ఇంటర్ కూడా పీకలాకపోయినాయి అనేటటువంటిది హింట్ అనమాట. కానీ ఒకటైతే క్లారిటీగా అర్థమవుతుంది, ఒట్టే చెప్తానా తన ఒంటి మీద ఉన్నటువంటి రక్తం తందైతే కాదు, ఒక్క బొట్టు కూడా తంది కాదు. ఇదైతే మనం కాన్ఫిడెంట్గా చెప్పుకోవచ్చు. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి టాపిక్, మంచి డేంజరస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై డూట్స్.